సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు ఈటల కమిషన్ నోటీసులు ఎలా ఇస్తారని ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలవి డైవర్షన్ పాలిటిక్స్ అని అన్నారు. రజతోత్సవ సభ జరిగి 3 నెలల తర్వాత కవిత లేఖ రాయడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. నోటీసులు బయటపడగానే లేఖ బయటపడిందని, ఉత్తరంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లేఖ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. చట్టానికి ఎవరు చుట్టాలు కారని, తప్పు చేయలేదని నిర్మించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని, అవినీతి అక్రమాలు బయటపడుతుంటే పార్టీ పునాదులు కదులుతున్నాయని కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అలా రాసి ఉంటుంది అనుకుందాం, రాసి ఉంటే ఆ పేపర్ ఆ లీకులో ఆ పేర్లు కూడా రావాలి కదా. ఫలానా హరీష్ రావు దయ్యము, ఫలానా కేటీఆర్ దయ్యము, ఫలానా ఆయన ఇంకో దయ్యము, ఫలానా ఆయన ఇంకో భూతము, ఈయన పిల్లి దయ్యము, ఆయన పెద్ద తల్లి దయ్యము, ఈ తండ్రి దయ్యము అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి కదా. వాటిని ఎక్కడ చెప్పలే ఆమె. ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి. ఏమున్నా లీకులు వస్తాయి. వీళ్ళంతా లీకు వీరు. అబద్ధాల పునాదుల మీదే టీఆర్ఎస్ పుట్టింది. ఆ అబద్ధాల పునాదుల మీదే టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసి బట్టగాల్చి మీదేసి పబ్బాను పనుకునే బాబత్. అది ఒక ఎత్తు అయితే ఇలా హరీష్ రావు గారు మాట్లాడతాం. అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్ధాల పుట్టనే ఆయన అబద్ధాలే మాట్లాడతారని చెప్పి, నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే, కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్లా మండి ఏమంటాడు. సన్నాసి కళ్ళ ముందరే కనబడుతుంది కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదనేది. నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు. పక్కన దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్లు వచ్చినట్టు సముద్రంలో వదిలిపెడుతూనే ఉన్నారు. ఇలా అన్నారం కానీ, సుందిల్ల కానీ, కాళేశ్వరం కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం 1,00,000 కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసిన మిరియాలు. అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాన్ని తప్పు పట్టింది. అదేమన్నా మా జేబు సంస్థన. నిన్న కేటీఆర్ మాట్లాడతాను మీరే బాంబులు పెట్టారు. అరే సన్నాసి, ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ పగుళ్ళ వెనుక ఏముంది? బాంబులు ఎవరు పెట్టిన నువ్వే కదా నిగ్గు తెచ్చాల్సింది. మరి ఎందుకు నిగ్గు తెచ్చలేదని ఇలా అడుగుతున్నాను నేను. ఇవాళ ఈయన మాట్లాడతాను ఎట్లా మండి అంటాడు. ఇలా ఎట్లా మండి మేము 100 సార్లు చెప్పినాం. ఎట్లా మండిదో ప్రజలకు ఏర్పడి ఇవాళ శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ వరద కాలం ద్వారా వచ్చినాయి. ఇవన్నీ నీళ్లు నింపినాం. ఇవాళ ఇక్కడ నుంచి మిడ్మానేరు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ, మిడ్మానేరు కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ కానీ, ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ, అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని నుంచి నిండాయి? కేవలం వరద కాలం ద్వారా మిగిలేదు. శ్రీరామ్ సాగర్ పాక, శ్రీపాద, ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా, వరద కాలం ద్వారా నిండినవి మాత్రమే. దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లాంటి ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు, వాళ్ళ కుటుంబ కలహాల దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ, వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు.